సీఎం సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూసోంగనే ఏమన్నాడు? కంటి రెప్ప మూసినంత సేపన్న కరెంటు ఓనియమన్నాడు. రేపటి పోరగాళ్లకు కరెంటు కోతలంటే ఎట్లుంటుందో తెలియదన్నాడు. రైతులు ఎవ్వరు కూడా సబ్స్టేషన్లు ముట్టడి చేసే అవసరమే రాదన్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కరెంటే కదా మనకు పెద్ద సవాలు. మరి గది ఉన్నప్పుడు మంది ముంగట మనకి ఉంటుంది. గదే పని చేసిండి అలా సీఎం సారు. తెలంగాణల రాత్రిని కూడా పట్ట పగటిలు చేస్తందుకు వరంగల్ జిల్లా భూపాలపల్లి కాడ ఇంకో కరెంటు కంపెనీ సురువు చేసి దేశానికి రాసిచ్చిండు కేసీఆర్ సారు. అంటే జాతికి అంకితం చేసిండు అన్నట్టు. ఎట్లున్నదో చూడుండ్రి, కరెంటును తయారు చేసే కంపెనీ 600 మెగావాట్ల కరెంటు తయారైతుందట. తెలంగాణ రాష్ట్రంలో కన్ను రెప్పగొట్టిన చేపు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. 24 అవర్స్ పవర్ సప్లై కూడా మీకు వస్తుందని చెప్పి ఇంకో 2 ఏళ్ల తర్వాత కరెంటు పోవుడంటే తెలియకుండా కాబోతున్నది తెలంగాణ. ఇండ్లల్లో ఎలుగులు నింపుడే కాదు, బతుకులలో ఎలుగులు నింపే ముచ్చట్లు కూడా షాన్నే చెప్పిండు. బీసీ లేదు, ఓసీ లేదు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మార్చి నుంచి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి ఇక మీటింగ్ పెట్టిన కాడ వరాలు గుమ్మరిచ్చుడు సార్కు అలవాటు కాబట్టి భూపాలపల్లి పబ్లిక్ ను కూడా వరాల వర్షంలో ముంచిండు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 2000 కావాలని చెప్పి స్పీకర్ గారు కోరినారు. 100% వచ్చే మార్చి తర్వాత కట్టేటట్టు దాన్ని మంజూరు చేస్తున్నాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా అందరికి అన్ని చేసుకుంటా పోతే ఆఖరికి తెలంగాణ ఏమైతుందో కూడా చెప్పిండు సీఎం సారు. 100% ప్రజల యొక్క దీవెనతోని బంగారు తెలంగాణ కూడా సాధించి తీరుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక అప్పుడు బంగారు తెలంగాణల కర్మ పార్టీల అస్త్రం ఉంటదో లేదో. అన్ని పార్టీలు ఉండవలసిందే, రాజకీయాల్లో పోటీ ఉండవలసిందే. ఇంకేడుంటాయి సారు, అందరూ బంగారు తెలంగాణ అనే అంటుంటే అది మీరు చేసి చూపిస్తాం అనబడుతుంది. ఈగీడ మీటింగ్ ఒడిచినాక వరంగల్ లీడర్లు ఆఫీసర్లతోని సపరేట్ మీటింగ్ పెట్టి మొన్న ఎలక్షన్ల గెలిపించిన పబ్లిక్ రుణం తీర్చుకుంటందుకు ఏమేం చేయాలనో ఎవరాలు అడిగి తెలుసుకున్నాడు. మిగిలిన పనులు బుధవారం నాడు సురువు చేసి పట్నం వస్తాడట.